సో ఏంటంటే మనము యూనిట్ 1 నుంచి యూనిట్ 5 వరకి మొత్తం ఎస్సే టైప్ క్వెషన్స్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లనేషన్ చేసుకొని మన ఛానెల్‌లో పోస్ట్ చేసిన యూనిట్ వైస్‌గా. యూనిట్ 1 టు యూనిట్ 5 మొత్తం యూనిట్ వైస్‌గా మంచిగా కంప్లీట్ ఎస్సే టైప్ క్వెషన్స్ మంచిగా నీట్‌గా సింపుల్ అండ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినా కదా! సో అవి చదువుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో షార్ట్ టైప్ క్వెషన్స్ యూనిట్ 1 నుంచి యూనిట్ 5 మొత్తం అన్ని యూనిట్స్ నుంచి షార్ట్ టైప్ క్వెషన్స్ ఇదే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో ఈడీలో చూసుకుంటే మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ డెవలప్‌మెంట్‌లో చూసుకుంటే మనం చెప్పిన షార్ట్ టైప్ క్వెషన్స్ నుంచి అలాగే హెచ్ఆర్ఎంలో గూడా అండ్ ఎఫ్ఎంలో గూడా, ఓఆర్‌లో గూడా ఆల్‌మోస్ట్ కవర్ అయినాయి. అట్లనమాట. సో ఇంపార్టెంట్ క్వెషన్స్ మాత్రమే కవర్ చేస్తున్నా కాబట్టి మాక్సిమం కవర్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో ఇవి చదువుకోండి నేను చెప్పినయి. చదువుకున్న తర్వాత టైం ఉంటే వేరే చదువుకోవచ్చు. అట్లనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇంపార్టెంట్ క్వెషన్స్ లైక్ షార్ట్ టైప్ క్వెషన్స్ యూనిట్ వైస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ యూనిట్ 1లో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఏంటంటే మీనింగ్, నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బిజినెస్ రీసెర్చ్. సో ఇక్కడ ఏమంటున్నాడు? మీనింగ్ చెప్పమంటున్నాడు, నేచర్ చెప్పమంటున్నాడు, అలాగే సిగ్నిఫికెన్స్ ఆఫ్ బిజినెస్ రీసెర్చ్ గురించి కూడా చెప్పమంటున్నాడు. సో దీంట్లో ఏదైనా ఒకటన్నా రెండు వస్తాయి ఎగ్జామ్‌లో. మొత్తం 3 రావు. బట్ నేను ఇక్కడ క్వెషన్ ఒక దగ్గర ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంటే మళ్ళీ ఇంకా డబుల్ డబుల్ ఎందుకు క్వెషన్ అని చెప్పేసి ఒకటి దగ్గర ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినిషన్. డెఫినిషన్ ఏంటి ఇక్కడ? చూడండి. బిజినెస్ రీసెర్చ్ ఈస్ అ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ యూజింగ్ సైంటిఫిక్ మెథడ్స్. అట్లనమాట. బిజినెస్ రీసెర్చ్ అంటే సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేసి బిజినెస్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం అండ్ అనలైజ్ చేసే ప్రాసెస్ ని ఏమంటారు? బిజినెస్ రీసెర్చ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ నేచర్ ఏంటి ఇక్కడ? సిస్టమేటిక్ ప్రాసెస్, సైంటిఫిక్ అప్రోచ్, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఇవన్నీ వచ్చేసి నేచర్ అనమాట. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇంప్రూవ్స్ డెసిషన్ మేకింగ్, సాల్వ్స్ బిజినెస్ ప్రాబ్లమ్స్ అండ్ సపోర్ట్ బిజినెస్ గ్రోత్. సో ఇట్లా కొద్దిగా ఎలాబరేట్ చేయండి పాయింట్స్ ని. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? సెకండ్ వన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద గుడ్ రీసెర్చ్ డిజైన్. సో ఇక్కడ గుడ్ రీసెర్చ్ డిజైన్ కి రిక్వైర్మెంట్స్ ఏంటి? ఇక్కడ చూడండి. ఏంటి? గుడ్ రీసెర్చ్ డిజైన్ అంటే అక్యురేట్ అండ్ రిలయబుల్ రీసెర్చ్ రిజల్ట్స్ పొందడానికి ప్రిపేర్ చేసే ప్రాపర్ రీసెర్చ్ ప్లాన్ అన్నమాట. ఓకేనా? ప్రాపర్ రీసెర్చ్ ప్లాన్ ఏమంటారు? గుడ్ రీసెర్చ్ డిజైన్ అని చెప్పేసి అంటారు. దాంట్లో ఏమేమి ఉండాలా? క్లియర్ రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ ఉండాలా, ప్రాపర్ డాటా కలెక్షన్ మెథడ్ ఉండాలా, సూటబుల్ సాంప్లింగ్ టెక్నిక్ ఉండాలా. అట్లా అప్పుడు ఏమవుతుంది? అది గుడ్ రీసెర్చ్ డిజైన్ అవుతుంది. అట్లా నెక్స్ట్ ఏంటి? డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ అంటే ఏంటి ఇక్కడ? డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అంటే ఏంటి ఇక్కడ? డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అంటే ఆల్రెడీ నోన్ ప్రాబ్లం గురించి ఫ్యాక్ట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ని డిస్క్రైబ్ చేయడం. సో ఫ్యాక్ట్స్ ని డిస్క్రైబ్ చేస్తుంది, సర్వేస్ యూజ్ చేస్తారు, నోన్ ప్రాబ్లమ్స్ కి సూటబుల్ అవుతుంది. అట్లా నెక్స్ట్ ఏంటి? ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్. ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ అంటే ఏంటి ఇక్కడ? సో ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ అంటే క్లీన్ గా లైక్ క్లియర్ గా తెలియని ప్రాబ్లం గురించి ఎక్స్ప్లోర్ చేసి న్యూ ఐడియాస్ ని ఫైండ్ అవుట్ చేయడం. సో దాన్ని ఏమంటారు? ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ అని చెప్పేసి అంటారు. సో దీని వల్ల న్యూ ఐడియాస్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది, అలాగే ఇంటర్వ్యూస్ కి యూజ్ చేస్తారు అండ్ అన్‌క్లియర్ ప్రాబ్లమ్స్ కి సూటబుల్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు సెకండ్ యూనిట్ లో చూసుకుందాం. సో ఇప్పుడు సెకండ్ యూనిట్ లో నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ? మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్. సో డేటా కలెక్షన్ లో కొన్ని మెథడ్స్ ఉంటాయి కదా, అవి చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ డేటా కలెక్షన్ మెథడ్స్ అంటే రీసెర్చ్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి యూజ్ చేసే మెథడ్స్ అన్నమాట. ఫస్ట్ మెథడ్ వచ్చేసి అబ్జర్వేషన్ మెథడ్. సో పీపుల్ బిహేవియర్ ని అబ్జర్వ్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఇంటర్వ్యూ మెథడ్. సో రెస్పాండెంట్స్ తో డైరెక్ట్లీ మాట్లాడి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం. నెక్స్ట్ ఏంటి? క్వశ్చనర్ మెథడ్. సో ప్రిపేర్డ్ క్వశ్చన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయడం. అట్లా నెక్స్ట్ ఏంటి? సోర్సెస్ ఆఫ్ సెకండరీ డాటా. సెకండ్ క్వశ్చన్. ఓకేనా? సెకండరీ డాటా అంటే ఏంటి? ఆల్రెడీ వేరే వాళ్ళు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఆల్రెడీ వేరే వాళ్ళు కలెక్ట్ చేస్తారు కదా ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ మనం కాపీ చేసినాం అనుకో దాన్ని ఏమంటారు? సెకండరీ డాటా అని చెప్పేసి అంటారు. ఓకేనా? దాని యొక్క మెయిన్ సోర్సెస్ ఏముంటాయి మనకు? బుక్స్ లో ఉంటది, జర్నల్స్ లో ఉంటది, మనకు కాన్సెప్ట్ గాని, ఒక ఇన్ఫర్మేషన్ గాని, గవర్నమెంట్ రిపోర్ట్స్ లో ఉంటది, కంపెనీ రికార్డ్స్ లో ఉంటది. ఇది వచ్చేసి ఏంటి? సెకండరీ డాటా అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అంటే ఏంటి ఇక్కడ? మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అంటే శాంపిల్ ని ఒకసారి సెలెక్ట్ చేయకుండా 2 ఆర్ మోర్ స్టేజెస్ లో సెలెక్ట్ చేయడం. ఫస్ట్ లార్జ్ గ్రూప్స్ ని సెలెక్ట్ చేస్తారు, తర్వాత వాటిని స్మాలర్ గ్రూప్స్ లాగా డివైడ్ చేస్తారు, ఫైనల్లీ రిక్వైర్డ్ శాంపుల్ ని సెలెక్ట్ చేస్తారు. అట్లనమాట. నెక్స్ట్ ఏంటి? బెనిఫిట్స్ ఆఫ్ శాంప్లింగ్. బెనిఫిట్స్ ఆఫ్ శాంప్లింగ్ అంటే ఏంటి ఇక్కడ? చూద్దాం. శాంప్లింగ్ వల్ల కంప్లీట్ పాపులేషన్ ని స్టడీ చేయకుండా స్మాల్ గ్రూప్స్ నుండి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయొచ్చు. సో టైం సేవ్ అవుతుంది, రీసెర్చ్ కాస్ట్ కూడా తగ్గుతుంది, రిజల్ట్స్ కూడా ఫాస్ట్ గా పొందొచ్చు. అట్లా నెక్స్ట్ ఏంటి? ఫిఫ్త్ వన్ ఏముంది? డిఫరెన్స్ బిట్వీన్ ద స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అండ్ క్లస్టర్ శాంప్లింగ్. సో స్ట్రాటిఫైడ్ అండ్ క్లస్టర్ శాంప్లింగ్ కి డిఫరెన్స్ చూద్దాం. ఇదేంటి? పాపులేషన్ డివైడెడ్ ఇంటూ స్ట్రాటా. ఇది వచ్చేసి పాపులేషన్ డివైడెడ్ ఇంటూ క్లస్టర్స్. ఇది వచ్చేసి ఏంటి? శాంపుల్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద ఎవ్రీ స్ట్రాటమ్. ఇది ఏంటి? ఓన్లీ సెలెక్టెడ్ క్లస్టర్స్ ఆర్ స్టడీడ్. ఇక్కడ ఏంటి? ఇంప్రూవ్స్ అక్యురసీ. ఇక్కడ ఏంటి? సేవ్స్ టైమ్ అండ్ కాస్ట్. ఇది వచ్చేసి డిఫరెన్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ యూనిట్ నుంచి చూద్దాం. సో ఇప్పుడు థర్డ్ యూనిట్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకు? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ యూనిట్ లో ఆర్డినల్ స్కేల్. ఆర్డినల్ స్కేల్ అంటే ఏంటి ఇక్కడ?
సో ఆర్డినల్ స్కేల్ అంటే డేటాని స్పెసిఫిక్ ఆర్డర్ లేదా ర్యాంక్ లో అరేంజ్ చేయడానికి యూజ్ చేసే మెజర్మెంట్ స్కేల్ అనమాట. ఓకేనా? సో డేటాని ర్యాంకింగ్ చేయడానికి యూజ్ చేస్తారు. రిలేటివ్ పొజిషన్ ని షో చేస్తది. అండ్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఉండవు. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి, క్లాస్ ర్యాంక్ గాని, కస్టమర్ సాటిస్ఫాక్షన్ గాని, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ర్యాంక్ గాని ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్డినల్ స్కేల్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, సెకండ్ వన్ ఇంటర్వెల్ స్కేల్. ఇంటర్వెల్ స్కేల్ ఏమంటారు? ఇంటర్వెల్ స్కేల్ అంటే ఏంటి? ఇంటర్వెల్ స్కేల్ అంటే ఈక్వల్ ఇంటర్వెల్స్ ఉంటాయి కానీ ట్రూ జీరో ఉండని మెజర్మెంట్ స్కేల్ అనమాట. వాల్యూస్ మధ్య ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది, ట్రూ జీరో మాత్రం ఉండదు. అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్ అనేది చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి, టెంపరేచర్ అనమాట. ఓకేనా? సెల్సియస్ లో కానీ లేకపోతే ఫారెన్హీట్ లో కానీ మెజర్ చేయొచ్చు అట్లా. నెక్స్ట్ ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ద లికెట్ స్కేల్ అండ్ సెమాంటిక్ డిఫరెన్షియల్ స్కేల్. అంటే ఏంటి ఇక్కడ, లికెట్ స్కేల్ అంటే ఏంటి, అగ్రిమెంట్ లెవెల్ ని మెజర్ చేస్తుంది. ఇది 5 or 7 పాయింట్ రేటింగ్స్ యూజ్ చేస్తారు. ప్రిపేర్ అండ్ అనలైజ్ చేయడం అనేది ఈజీ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటి, స్ట్రాంగ్లీ అగ్రీ టు స్ట్రాంగ్లీ డిసగ్రీ. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, సిమాంటిక్ డిఫరెన్షియల్ స్కేల్. సిమాంటిక్ డిఫరెన్షియల్ స్కేల్ అంటే ఆపోజిట్ వర్డ్స్ మధ్య యాటిట్యూడ్ ని మెజర్ చేస్తుంది. బైపోలర్ వర్డ్స్ యూజ్ చేస్తారు. ఇమేజ్ లేదా పర్సెప్షన్ ని ఎవాల్యుయేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి, గుడ్, బ్యాడ్, ఈజీ, డిఫికల్ట్ అట్లా అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ ఏంటి మనకి ఇక్కడ, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రిలయబిలిటీ ఆఫ్ ఏ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంట్. అంటే ఏంటి ఇక్కడ ఏంటి, ఏవైతే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ చేస్తాయో అవి చెప్పమంటున్నాడు. సో రిలయబిలిటీ అంటే రీసెర్చ్ ఇన్స్ట్రుమెంట్ సేమ్ సిచ్యువేషన్ లో రిపీటెడ్ గా యూజ్ చేసినప్పుడు సేమ్ రిజల్ట్స్ ఇవ్వడం. సో దాని యొక్క మెయిన్ ఫ్యాక్టర్స్ ఏందో చూద్దాం. ఫ్యాక్టర్స్ అడిగింది కదా మనకు. మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి, క్వశ్చన్స్ క్లారిటీగా ఉండాలి, అలాగే శాంపుల్ సైజ్ అండ్ రెస్పాండెన్స్ అని వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో ఇన్స్ట్రుమెంట్స్ ని ప్రాపర్ గా యూజ్ చేయడం అనేది మెయిన్ క్యారెక్టర్. ఏంటి, ఎన్విరాన్మెంటల్ అండ్ సిచ్యువేషన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి కూడా మెయిన్ ఫ్యాక్టర్స్ అట్లా. నెక్స్ట్ ఏంటి, ఫిఫ్త్ వన్ ఏంటి, రిఫరెన్స్ బిట్వీన్ ద రిలయబిలిటీ అండ్ వ్యాలిడిటీ. సో ఇక్కడ రిలయబిలిటీ అంటే ఏంది, వ్యాలిడిటీ అంటే ఏంది చూద్దాం. సో కన్సిస్టెన్సీని మెజర్ చేస్తుంది రిలయబిలిటీ, రిపీటెడ్ గా సేమ్ రిజల్ట్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఇన్స్ట్రుమెంట్ స్టెబిలిటీ మీద ఫోకస్ చేస్తుంది. రిలయబుల్ ఇన్స్ట్రుమెంట్ వ్యాలిడ్ గా ఉండకపోవచ్చు అట్లా. నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడిటీ. సో వ్యాలిడిటీ ఏం చేస్తుంది చూద్దాం. అక్యురసీని మెజర్ చేస్తుంది, మెజర్ చేయాల్సిన దానినే కరెక్ట్ గా మెజర్ చేస్తుంది, మెజర్మెంట్ కరెక్ట్నెస్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ వ్యాలిడ్ ఇన్స్ట్రుమెంట్ రిలయబుల్ గా కూడా ఉంటుంది అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇక్కడ, సో రిలయబిలిటీ అంటే సేమ్ రిజల్ట్స్ రిపీటెడ్లీ, వ్యాలిడిటీ అంటే కరెక్ట్ థింగ్ ని కరెక్ట్ గా మెజర్ చేయడం అట్లా. నెక్స్ట్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టాబ్యులేషన్. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టాబ్యులేషన్ చేసుకుంటే, టాబ్యులేషన్ అంటే కలెక్టెడ్ డేటాని రోస్ అండ్ కాలమ్స్ ఫామ్ లో ప్రెజెంట్ చేయడం. సో డేటాని ప్రాపర్ గా ఆర్గనైజ్ చేయొచ్చు, డేటా అనాలిసిస్ ని ఈజీగా చేస్తుంది, కంపారిజన్ ఈజీగా అవుతుంది, ఇన్ఫర్మేషన్ అండర్స్టాండ్ చేసుకుని డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ యూనిట్ లో చూద్దాం. ఫోర్త్ యూనిట్ లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి మనకు. సో ఇప్పుడు ఫోర్త్ యూనిట్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అంటే అనోవా. ఓకేనా? సో అనోవా అంటే 2 or more గ్రూప్స్ మీన్స్ మధ్య సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉందా లేదా అని చెక్ చేయడానికి యూజ్ చేసే స్టాటిస్టికల్ టెక్నిక్. ఓకేనా? అనోవా అంటే 2 or more గ్రూప్స్ మీన్స్ గ్రూప్స్ మధ్య సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉందా లేదా అని చెక్ చేయడానికి యూజ్ చేసే స్టాటిస్టికల్ టెక్నిక్. ఓకేనా? గ్రూప్ మీన్స్ ని కంపేర్ చేస్తుంది, అలాగే సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తుంది, అలాగే హైపోథిసిస్ టెస్టింగ్ లో యూజ్ చేస్తారు, రీసెర్చ్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, క్వశ్చన్ టూ ఏముంది, కై స్క్వేర్ మెథడ్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కై స్క్వేర్ మెథడ్ అంటే లైక్, కై స్క్వేర్ టెస్ట్ అంటే కేటగిరికల్ వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఉందా లేదా అని చెక్ చేయడానికి యూజ్ చేసే నాన్ పారామెట్రిక్ టెస్ట్ అనమాట. ఏంటి, కై స్క్వేర్ టెస్ట్ అంటే కేటగిరికల్ వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఉందా లేదా అని చెక్ చేయడానికి యూజ్ చేసే నాన్ పారామెట్రిక్ టెస్ట్ అనమాట. సో కేటగోరికల్ డేటాని సెట్ చేస్తుంది, లైక్ యూజ్ చేస్తుంది, అలాగే వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ ని టెస్ట్ చేస్తుంది. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది అవసరం లేదు, అలాగే బిజినెస్ రీసెర్చ్ లో వైడ్లీ యూజ్ చేస్తారు ఈ కై స్క్వేర్ టెస్ట్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్. అంటే ఏంటి ఇక్కడ, టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అంటే, సో గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అంటే అబ్జర్వ్ డేటా ఎక్స్పెక్టెడ్ డిస్ట్రిబ్యూషన్ కి మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి యూజ్ చేసే స్టాటిస్టికల్ టెస్ట్ అనమాట. అబ్జర్వ్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ని కంపేర్ చేస్తుంది, కై స్క్వేర్ టెస్ట్ ని యూజ్ చేస్తుంది, డిస్ట్రిబ్యూటెడ్ కరెక్ట్ గా ఫిట్ ఉందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తుంది, హైపోథెసిస్ టెస్టింగ్ కి హెల్ప్ చేస్తుంది అట్లా. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ కోరిలేషన్ అనాలిసిస్. సో ఇక్కడ కోరిలేషన్ అనాలిసిస్ అంటే 2 వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, ఏ డైరెక్షన్ లో ఉంది అని మెజర్ చేసే స్టాటిస్టికల్ టెక్నిక్ అనమాట. వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ ని మెజర్ చేస్తుంది, పాజిటివ్ లేదా నెగటివ్ కోరిలేషన్ ని షో చేస్తుంది, అండ్ ప్రిడిక్షన్ అండ్ అనాలిసిస్ కి హెల్ప్ చేస్తుంది, బిజినెస్ డెసిషన్ తీసుకోవడానికి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది అట్లా. నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ ఫైవ్ ఏముంది మనకి ఇక్కడ, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోరిలేషన్ ఇన్ రీసెర్చ్. సో రీసెర్చ్ లో కోరిలేషన్ ఇంపార్టెన్స్ తెలుసుకోమంటున్నాడు. సో ఇది చూద్దాం. కోరిలేషన్ వల్ల 2 or more వేరియబుల్స్ ఎలా రిలేటెడ్ గా ఉన్నాయో రీసెర్చర్స్ కి అండర్స్టాండ్ చేసుకోవచ్చు, వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ ని ఐడెంటిఫై చేయొచ్చు,
ని ప్రిడిక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రీసెర్చ్ అక్యురసీని ఇంప్రూవ్ చేస్తుంది. మేనేజరల్ డెసిషన్ తీసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ యూనిట్ 5 నుంచి చూద్దాం. యూనిట్ 5 నుంచి ఏమున్నాయి క్వెషన్స్? సో యూనిట్ 5 లో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి డిఫైన్ రిపోర్ట్, వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఆఫ్ ఏ గుడ్ రిపోర్ట్. సో రిపోర్ట్ అంటే తెలుసుగా మీకు, రిపోర్ట్ అంటే రీసెర్చ్ ఫైండింగ్స్, అనాలిసిస్ అండ్ రికమెండేషన్స్ ని ప్రాపర్ ఆర్డర్ లో ప్రెజెంట్ చేసి రిటర్న్ డాక్యుమెంట్ అనమాట. సో ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ గుడ్ రిపోర్ట్ చూసుకుంటే క్లియర్ అండ్ సింపుల్ లాంగ్వేజ్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ అక్యురేట్ గా అండ్ రిలేబుల్ గా ఉండాలి, కంటెంట్ ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి, అలాగే ప్రాపర్ కంక్లూజన్స్ అండ్ రికమెండేషన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ 2. క్వశ్చన్ 2 ఏంటి? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్. సో టైప్స్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్స్ లో ఏమున్నాయి మనకు? టెక్నికల్ రిపోర్ట్ ఉంటది, పాపులర్ రిపోర్ట్ ఉంటది, ఇంటరిమ్ రిపోర్ట్ ఉంటది, సమ్మరీ రిపోర్ట్ ఉంటది. ఆల్రెడీ మనకు వచ్చింది కదా లాంగ్ టైప్ క్వశ్చన్లు, అదే అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? సో థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ బిజినెస్ రీసెర్చ్. ఏంటి ఇక్కడ రీసెర్చ్ ఎథిక్స్ అంటే రీసెర్చ్ ని ఆనెస్ట్ అండ్ రెస్పాన్సిబుల్ గా కండక్ట్ చేయడానికి ఫాలో అయ్యే మోరల్ ప్రిన్సిపల్స్ అనమాట. ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తుంది, రెస్పాండెంట్స్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, రీసెర్చ్ మీద ట్రస్ట్ ఇంప్రూవ్ చేస్తుంది, ప్లాగరిజం అండ్ వాంగ్ ప్రాక్టీసెస్ ని ప్రివెంట్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ క్వశ్చన్ 4. క్వశ్చన్ 4 ఏముంది? రైట్ ద ఆబ్జెక్టివ్స్ బిహైండ్ ప్రిపేరింగ్ ఏ రీసెర్చ్ రిపోర్ట్. సో ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఏముంటాయో రీసెర్చ్ రిపోర్ట్ తయారు చేయడానికి అవి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. రీసెర్చ్ రిపోర్ట్ ప్రిపేర్ చేయడం అంటే మెయిన్ పర్పస్ ఏంటంటే రీసెర్చ్ రిజల్ట్స్ ని క్లియర్ గా కమ్యూనికేట్ చేయడం, సో రీసెర్చ్ ఫైండింగ్స్ ని ప్రెజెంట్ చేయడం, మేనేజర్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేయడం, రికమెండేషన్స్ ప్రొవైడ్ చేయడం, ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం యూజ్ చేయడం. అట్లనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 5. ఎక్స్ప్లెయిన్ ద బ్రీఫ్లీ ప్లాగరిజం అండ్ సెల్ఫ్ ప్లాగరిజం అంటే ఏంటి ఇక్కడ చూద్దాం. సో ప్లాగరిజం అంటే వేరే పర్సన్ వర్క్ ని ప్రాపర్ అక్నాలజ్మెంట్ ద్వారా, ప్లాగరిజం అంటే వేరే పర్సన్ వర్క్ ని ప్రాపర్ అక్నాలజ్మెంట్ ఇవ్వకుండా యూజ్ చేయడం, వేరే పర్సన్ వర్క్ ని కాపీ చేయడం, రీసెర్చ్ ఎథిక్స్ ని వైలేట్ చేస్తుంది, రీసెర్చ్ మీద ట్రస్ట్ తగ్గుతుంది, లీగల్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. నెక్స్ట్ ఏంటి? సెల్ఫ్ ప్లాగరిజం. సెల్ఫ్ ప్లాగరిజం అంటే ఏంటి ఇక్కడ? సో సెల్ఫ్ ప్లాగరిజం అంటే మన ఓన్ ప్రీవియస్లీ పబ్లిష్డ్ వర్క్ ని ప్రాపర్ సిటేషన్ ఇవ్వకుండా మళ్ళీ యూజ్ చేయడం, అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళీ ఓన్ వర్క్ నే, లైక్ ఓల్డ్ వర్క్ నే పబ్లిష్ చేయడం అనమాట. అట్లా ఓన్ పబ్లిష్డ్ వర్క్ ని రీయూజ్ చేయడం, అలాగే ప్రాపర్ సిటేషన్ ప్రొవైడ్ చేయకపోవడం, అలాగే ఏంటి రీసెర్చ్ లో అనెథికల్ గా కన్సిడర్ చేయడం, స్టడీ ఒరిజినాలిటీ అనేది తగ్గుతుంది దీనివల్ల. అట్లా. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం యూనిట్ 1 నుంచి యూనిట్ 5 వరకు ఇంపార్టెంట్ షార్ట్ టైప్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము లైక్ 2 వే అనోవా, 1 వే అనోవా, కార్ల్ పియర్సన్స్, అలాగే ర్యాంక్ కొరిలేషన్, ఈ 4 ప్రాబ్లమ్స్ క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో 4th యూనిట్ నుంచి మొత్తం మనకు 7, 8 మెథడ్స్ ఉన్నాయి. సో 4 మెథడ్స్ వచ్చేసి ఒకటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అనేది మిస్ అవ్వరు. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకోటి ఏంటంటే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోస్ షేర్ చేయండి, వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.